UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓకే 10 మంది మీ దగ్గర పని చేయొచ్చు, లేకపోతే 10 మందితో మీరు కలిపి మూవ్ అవ్వచ్చు, నాలాంటి మీడియా పీపుల్ తో మూవ్ అవ్వచ్చు, ఇవన్నీ జనరల్ కావచ్చు. బట్ యాజ్ ఫార్ యాజ్ ది సో కాల్డ్ కంటెంట్ లైఫ్ ఇస్ కాల్డ్, ఐ ఫీల్ మీరు ఒంటరి మనిషి అని ఫీల్ అవుతాను నేను. I don't know, ఒంటరి మిస్ ఈజ్ interaction with people, interaction with thoughts is different. ఒంటరి మనిషి అంటే ఫ్యామిలీతో ఉండాలి, లేకపోతే నా వాళ్ళతో ఉండాలి అని ఉండదు. నాకు ఎవరు నా వాళ్ళు లేరు, ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. అదేనండి రియల్లీ వెరీ Because I believe that your happiness is directly related with absence of three things in your life. One is God, second is family, and third is social acceptance. సమాజాన్ని, దేవుణ్ణి, ఫ్యామిలీని పట్టించుకోకపోతే మీకన్నా హ్యాపీ అనేది ఎవరు ఉన్నారు లైఫ్లో. అది నేను తెలుసుకున్నారా, మీరు నమ్మారా సార్? నమ్మటం అనేది ఎవరు చెప్పరు కదా. అది ఎక్స్పీరియన్స్ నుంచి, నేను చదివిన పుస్తకాల నుంచి, నేను ఆలోచించిన దాని గురించి, నేను కలిసిన మనుషుల్లో థాట్స్ ఎక్స్చేంజ్ లో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో డెవలప్ అవుతుంది. దేవుడు అన్న దాన్ని పక్కన పెట్టండి, లేకపోతే యాక్సెప్టెన్స్ కూడా పక్కన పెడతాం. బొచ్చు ఎవడైనా ఒప్పుకుంటేనంటే ఒప్పుకోపోతే దేవుని కూడా పక్కన పెడతాం. ఇట్స్ ఆల్ పర్సెప్షన్, సంబడీస్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ పక్కన. బట్ ఫ్యామిలీ లైఫ్ అన్నది అరిస్టాటిల్ చెప్పినట్టు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నాడు. అండ్ అక్కడి నుంచే ఫ్యామిలీస్ అన్నవి డిరైవ్ అయ్యాయి. ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఫర్ ది సొసైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ man is a social animal and which is obvious, but I don't think it is said in the context of a family. It is actually meant as social, you know. ఇప్పుడు ఫ్యామిలీ అనేది బేసిక్గా నాకు చాలా మంది పీపుల్ అంటే విపరీతంగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, వాళ్ళ కెపాసిటీ అవ్వచ్చు, వాళ్ళ సెన్సిటివిటీ అవ్వచ్చు, వాళ్ళ బ్యూటీ అవ్వచ్చు, యూనో, వేరే వేరే ఫ్యాక్టర్స్ తోటి విపరీతంగా నేను వాళ్ళు ప్రేమిస్తాను, యూనో. బట్ నా ఫ్యామిలీ కనుక ప్రేమించను, ఐ విల్ లుక్ ఎట్ ద మెరిట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ అండ్ నథింగ్ రిలేటెడ్ టు మై బ్లడ్. ఎస్, ఐ అండర్స్టాండ్. యా, ఐ అండర్స్టాండ్. సో ఇప్పుడు నేను నా కామన్ టాపిక్ లేదనుకోండి నాకు మాట్లాడటానికి, అప్పుడు ఐ విల్ ఫీల్ ఎ ప్రెషర్ టు బీ విత్ దట్ పర్సన్. ఎందుకంటే ఐ లివ్ మై లైఫ్ ఆన్ ఎక్సైట్మెంట్. కాన్స్టెంట్గా నాకు ఎక్సైట్మెంట్ ఉండాలి, ఏదో జరిగిపోతుంది, నేను అది క్రియేట్ చేసుకుంటాను, లేకపోతే నా దగ్గరికి వస్తుంది, లేకపోతే నేనే ప్రవోక్ చేస్తాను. అప్పుడు నార్మల్ పీపుల్ నాకు బోర్ పడతారు. నార్మల్ లా అబైడింగ్ పీపుల్, వాళ్ళ ఫ్యామిలీ చదువుకుని, వాళ్ళు పెళ్లి చేసుకుని, ఇంట్లో పిల్లల గురించి వాళ్ళందరూ నాకు బోర్ పడతారు. సార్ మరి సొసైటీలోని మీరొక్కరే, మన తమిళ్లో అంటారు చూడండి, ఆయిరత్తులు వరువున్ అంటారు, 1 in thousands. మీరు ఒక్కలే ఉంటారు అలాగా. సొసైటీ అంతా ఇట్ ఇస్ ఇన్ ది, అది పాయింట్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరూ ఉంటే సొసైటీ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు, possibility, obviously, yeah, but today I don't think it's no longer valid. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మన కొన్న డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత విల్ బి మూవింగ్ టువర్డ్స్ ఎరాడికేటింగ్ ఆల్ రిలేషన్షిప్స్. దాంట్లో నాకు ఏమాత్రం డౌట్ లేదు. అవునా? Yeah, you expect 100%. You foresee that society అండి? Yeah, and very soon, it is not like very far. అంటే కుటుంబ వ్యవస్థలు, ఇవన్నీ, ప్రేమలు, పెళ్ళిళ్ళు, మీకు ఆల్రెడీ the divorce rate, it is an all time high. Almost touching 60% of marriages are getting broken up. పిల్లలు కావటం అనేది చాలా దేశాల్లో చాలా తగ్గిపోతుంది, యూనో. సో ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేది మీకు మెయిన్ అయిపోయినప్పుడు, యూ విల్ నాట్ వాంట్ బాండేజెస్, యూ విల్ నాట్ వాంట్ అన్నెసెసరీ ఏమంటారు దాన్ని, వెయిట్స్, బర్డన్స్ మీ ఫేస్ మీద పెట్టుకోకుండా. సెల్ఫిష్నెస్ ఎంత పెరుగుతూ ఉంటే అంత తొందరగా మీకు బాండింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు అన్న మాటలోంచే తీసుకుంటాను సార్ మాట. ఫ్యామిలీ లైఫ్లో ఉన్నవాళ్ళు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడం, వాళ్ళ సక్సెస్ చూడడం, మన ఇండస్ట్రీలోనే, ఎక్కడ బయట వరకు వెళ్ళిపోకల్లా, పిల్లలు బయటకు వచ్చి పెద్ద సక్సెస్ లోకి వెళ్ళి, పెద్ద రేంజ్లకి వెళ్ళిపోయి, దట్స్ ఏ డిఫరెంట్, ఏ కైండ్ ఆఫ్ ఎంచాంట్మెంట్ అండ్ బ్లిస్, డిలైట్, వాట్ ఎవర్, జాయ్. ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు నేను ఏదైనా కూడా జనరలైజ్ చేయను. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ట్రెండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఓకే, వాళ్ళు చెప్పలేకపోవచ్చు, చెప్పకపోవచ్చు ఒక్కొక్కసారి. మీకు ఇవాళ మీరు ఒకసారి పొద్దున్న ఏమున్నాయి నా ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి ఆలోచించుకోండి, 100% 90% మీ ఫ్యామిలీతో రిలేటెడ్ ఉంటాయి. దాంట్లో నాకు డౌట్ లేదు.
ఇప్పుడు కాదు కాదు Mm. వాట్ ఎవర్ దట్ ఈస్, ఓకే. మీ కొడుకు సరిగ్గా చదవట్లేదు అని జస్ట్ జనరల్ చెప్తున్నా. అదే. లేకపోతే మీ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, లేదు లేకపోతే ఇక్కడ ఏదో జరిగింది, మీరు మీ మేనమామ ఎవరు మీకు మిమ్మల్ని నమ్మించి మోసం చేసాడు, మీరు ఎందుకు నమ్మారు, మేనమామ కనుక నమ్మారు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్కడో ఒకటి చోట మీకు దగ్గరలో ఉంటారు వాళ్ళు. అదే. అది నేను చెప్పేది. ఇప్పుడు నాకున్న ఒక బేసిక్ థియరీ ఏంటంటే, పిల్లలు మొత్తం సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పిల్లలు. ఎందుకు పిల్లలు అంటే, మీకు స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా పిల్లలు. మీ పిల్లల కోసం మీరు కష్టపడతారు, వాళ్ళని సెటిల్ చేయాలి, వాళ్ళకి ఏదో డబ్బులు వేయాలి, వాళ్ళకి ఏదో ఇల్లు కట్టి పెట్టాలి, ఇది అది అని కంటిన్యూస్గా యూర్ వాంటింగ్ మనీ ఈజ్ మోర్ ఫర్ దెమ్. Yes. ఓకే, For any సో parent ఎంటైర్ is that. కరప్షన్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు మనం ఫలానా ముఖ్యమంత్రికి 1,00,000 కోట్లు ఉన్నాయి, అడుగు 2,00,000 కోట్లు ఉన్నాయి అని చెప్పి నరేంద్ర మోడీ ఎప్పుడు చెప్పారు? ఎవరు కరప్షన్ ఎప్పుడు ఎవరు చెప్పాలి. ఆయన తీసుకుంటాడు, ఆయన పిల్లలు లేరు, అందుకని నోబడీ బిలీవ్స్ దట్ ఈస్ కరప్ట్. యా, అండ్ బై డిఫాల్ట్ అది దట్ ఈస్ ద పాయింట్, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సపోజ్ పిల్లలు పుట్టగానే ఇప్పుడు సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి? ఒకటి ఇంజస్టిస్, ఇన్ఈక్వాలిటీ, పోవర్టీ, రిచ్, ఇది అది కాస్ట్, ఇన్ని ఉన్నాయి మొత్తం డిస్ప్యూట్స్ రావడానికి, బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అప్పుడు పుట్టగానే ఎవరైనా సరే ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ ఇచ్చారు అనుకోండి, గవర్నమెంట్ అందరినీ ఒకేలాగా పెంచుతుంది. దే వోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఉండదు, ఇన్ఈక్వాలిటీ ఉండదు, కాస్ట్ ఉండదు, రిలీజన్ ఉండదు, కమ్యూనిటీ ఉండదు, ఏ ఉండదు. అందరూ ఒకే స్కూల్. అంటే వాళ్ళు పెట్టిన దాంట్లో ఒకడేమో చాలా రిచ్ స్కూల్కి వెళ్ళి అంత ఫీజు కట్టి, ఇంకోటి ఎవడో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి, ఇంకోటి ఎవడో ఏదో స్కూల్కి వెళ్ళి, ఆ ఏడుపు కన్నా ఇది బెటర్ కదా, పాయింట్ 1. అప్పుడేంటి, ఈడు ఉట్టి నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఎవరైతే పిల్లలు ఇచ్చేసారో వాడి కోసం చేసుకుంటాడు. కరప్షన్ అనేది చాలా తక్కువ అవడానికి అస్సలు ఉండదని నేను అంటలేదు, బట్ ఇట్ విల్ సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్. ఓకే, ఇది ఒకటే. అప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఏమి అడుగుతారు, అసలు పిల్లలు పుట్టగానే గవర్నమెంట్కి ఇచ్చేస్తే ఎందుకు పుట్టిస్తారు? అప్పుడు డబ్బులు ఇస్తే పుట్టిస్తారు. మీరు ఉత్పత్తి కావాలి కదా, మీకు నాకు కాటన్ కావాలి, ఎంత వరి కావాలి, ఎంత అది కావాలి, అప్పుడు ఫార్మర్స్ పండించేస్తున్నారు. అలా మీ పిల్లలకి సొసైటీకి ఎంతమంది పిల్లలు కావాలి సంవత్సరానికి, ఈ డిపార్ట్మెంట్ ఏమైనా కావాలి, అప్పుడు మీకు దానికి అది చేస్తే ఇంత డబ్బిచ్చి కొనుక్కుంటాం, ఇంత డబ్బిచ్చి తీసుకుంటాం. సో దట్స్ ఇన్సెంటివ్ టు మేక్ ద చిల్డ్రన్. మీరు ఇప్పుడు ఎవరినన్నా మీకేదో బుద్ధిగా పెంచుకోవాలి అంటే పెట్టలాగా పెంచుకోండి, ఎవరో ఒకరిని తీసుకొచ్చి. మీ పిల్లలు పెంచుకోదు. అండ్ యూ షుడ్ నాట్ గివ్ ద రైట్స్ ఆఫ్ హెరిడిటరీ. మీ తర్వాత ఆస్తి మీ పిల్లలకి ఇవ్వటం అనేది, అంటే అది కమ్యూనిజం ఆస్పెక్ట్ అవ్వచ్చు, కానీ ట్రూత్ఫుల్గా ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కడ వస్తుంది మీకు? ధీరుభాయ్ తన కొడుకు ముఖేష్ అంబానీకి ఇచ్చాడు తన ఆస్తి అంతా. అప్పుడు కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు, మా ఫాదర్ ధీరు అంబానీ కాదు, అప్పుడు నాకు వాడికి ఈక్వల్ ఫుటింగ్ ఎలా వచ్చింది, ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదు కదా అనుకుంటాడు కదా, అక్కడ ఇన్ఈక్వాలిటీ వచ్చింది అక్కడ స్టార్ట్. అప్పుడు ధీరుభాయ్ అంబానీ అంతని సంపాదించుకున్నాడు, ఆయన కెపాసిటీ అది. ఆయన పోయిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టేట్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ముఖేష్ వీళ్ళు అందరూ కలిసి ఒకే రోడ్లో మళ్ళీ కావాలి, ఒకే లెవెల్లో స్టార్ట్ అవుతారు, ఎవరికి పార్షియాలిటీ చూపించకుండా. అవును సార్. సో ఈ పిల్లల్ని గవర్నమెంట్కి ఇచ్చేసి హెరిడిటరీ లా అనేది తీసేస్తే సొసైటీలో 90% ప్రాబ్లమ్స్ పోతాయి. ఎగ్జాక్ట్లీ.